Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన ఒక హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి. జువాలజీ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి లిస్ట్ అవుట్ ది మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ డిస్క్రైబ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. సో మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏంటి అండ్ అవి హ్యూమన్ బీయింగ్స్ మీద వాటి ఎఫెక్ట్స్ ఏంటి? చాలా సింపుల్ ఆన్సర్, జువాలజీలోనే చూసుకుంటే టోటల్గా చాలా జనరల్ ఆన్సర్. సో ఖచ్చితంగా చదవాల్సిన ఆన్సర్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిస్క్రైబ్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ పెరిప్లానిటా ఇన్ డీటెయిల్ అండ్ డ్రా ఏ నీట్ అండ్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఇట్. సో ఖచ్చితంగా మనం డయాగ్రామ్ అడిగినప్పుడు నీట్గా వేయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ లేకుండా కనుక ఓన్లీ థియరీ రాస్తే మీకు ఓన్లీ హాఫ్ మార్క్స్, అంటే ఏంటి 8 మార్క్స్కి 4 మార్క్సే పడుతుంది, 4 or 5 అలా పడుతుంది అంతే. కాబట్టి డయాగ్రామ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండ్ నీట్గా వేయండి, కంప్లీట్ లేబులింగ్తో వేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ describe the structure and life cycle of Ascaris lumbricoids with the help of a neat and labeled diagram. And next, describe the life cycle of Plasmodium vivax in mosquito. So చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఇదైతే, Plasmodium vivax in mosquito అన్నది. డయాగ్రామ్ విత్ లేబులింగ్ చాలా ఇంపార్టెంట్. సో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, సో దట్ డయాగ్రామ్కి ఎక్కువ టైం అవ్వకుండా కొంచెం ఈజీగా ఎగ్జామ్లో మీరు ఫినిష్ చేసుకోగలుగుతారు. And next, describe the digest system and process of digestion in Ferritima. And next, describe the different types of food chains that exist in an ecosystem. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ అండ్ ఈజీ ఆన్సర్. ఖచ్చితంగా ఫస్ట్ 1 and 6th 1 చదువుకోండి. అండ్ నెక్స్ట్ 7th 1, describe the digest system of cockroach with the help of a neat label diagram. And next, describe the process of transverse binary fission in Paramecium. సో ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ ఇది, బాగా పర్ఫెక్ట్గా చూసుకోండి ఈ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ హైపర్ట్రోఫీ అండ్ హైపర్ప్లేసియా విత్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. డ్రా ఏ నీట్ అండ్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఒమటిడియం. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ సమ్మర్ స్ట్రాటిఫికేషన్? సో సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటని, సో ఇది కాన్సెప్టోరియల్ ఆన్సర్ ఇది. సో మీరు ఈ ప్రాసెస్ని చూసుకున్నారు అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది ఈ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ జెనెటిక్ డైవర్సిటీ? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ? జెనెటిక్ డైవర్సిటీ మీనింగ్ రాయాలి అండ్ టైప్స్ రాయాలి. సో టైప్స్ కొంచెం అటు ఎక్స్ప్లెయిన్ చేసిన పర్లేదు, కానీ జెనెటిక్ డైవర్సిటీని మాత్రం చాలా పర్ఫెక్ట్గా రాయడానికి ట్రై చేయండి దాని డెఫినేషన్ని. నెక్స్ట్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ యాంథోజోన్స్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద 3 types ఆఫ్ కార్టిలేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఇది, 3 types ఆఫ్ కార్టిలేజ్ అనేది. నెక్స్ట్, రైట్ 8 salient features ఆఫ్ ది క్లాస్ amphibian. And next, describe the structure of skeletal muscle. Define species. Explain the various aspects of species. So species ante enti and species oka aspects gurinchi clear ga rayandi. And next, write short note on in situ conservation. So in situ and ex situ conservation ane chala important concept, chala neat ga chuskondi. And next, compare and contrast కార్టిలేజినియస్ అండ్ బోనీ ఫిషెస్. కార్టిలేజినియస్ అండ్ బోనీ ఫిషెస్ కన్నా డిఫరెన్సెస్ని కంపేర్ చేస్తూ మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్రాగ్. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ది చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రస్టేషియన్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో? చాలా జనరల్ ఆన్సర్ కానీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, జస్టిఫై విత్ రిగార్డ్స్ టు TDA అబ్యూస్. So next, describe the structure of multipolar neuron. Multipolar neuron అంటే ఏంటి? And next, what is the evil quartet?
సో ఇవి టోటల్గా జువాలజీకి సంబంధించి మనకి లాంగ్స్. సో ఒక్క విషయం ఏంటంటే డయాగ్రామ్స్ విషయంలో చాలా కేర్ తీసుకోండి. డయాగ్రామ్స్ అనేవి చాలా నీట్గా రావాలి. మీరు డయాగ్రామ్స్ని పట్టించుకోకుండా థియరీని రాస్తే సరిపోతుంది అనుకోకండి. డయాగ్రామ్స్కి హాఫ్ రేషియో మార్క్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 మార్క్స్ లాంగ్కి ఒకవేళ డయాగ్రామ్ వేయమని ఉంటే కనుక 3 to 4 మార్క్స్కి డయాగ్రామ్నే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు డయాగ్రామ్ మినిమంగా వేసి లేబులింగ్ వేసి ఆన్సర్ని ఆ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ రాసినా సరే 8కి 6-7 మార్క్స్ పడుతుంది. సో అంత ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసిన చదివితే కూడా మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము. మీరు అటెండ్ చేసే ఎగ్జామ్కి ఇవి షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇవి మీకు ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మిగతా సబ్జెక్ట్ సంబంధించి కూడా ప్లేలిస్ట్ కింద ఉంది. అండ్ ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు అన్ని వీడియోస్ మీకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్ నుంచి అందుతాయి స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.